మిరియాల రసంకు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందామండి. కొద్దిగా కొబ్బరి తీసుకున్నాను. 6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ అంత మెంతులు తీసుకొని, కొబ్బరిని సన్నగా తరిగేసుకొని, మిక్సీకి వేసుకొని ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా, 2 స్పూన్ల ఆయిల్, 1.5 స్పూన్ అంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ అంత కారప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 3 ఎండుమిర్చి, 1 ఉల్లిపాయను తీసుకొని తరిగి పెట్టుకున్నాను. హాఫ్ టీ స్పూన్ అంత ఆవాలు, 1 స్పూన్ బెల్లం పౌడర్. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మిక్సీకి వేసుకున్న పొడిని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు అలా ఉండనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 5 నిమిషాలు తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. 5 నిమిషాలు ఉడకనిచ్చి బెల్లం పౌడర్ వేసుకొని ఇంకొక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉప్పు సరి చేసుకొని వేరొక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి.